స్వాములు ఇప్పుడు మనము కోనార్క్ వెళ్తున్నాం. కోనార్క్ సూర్య టెంపుల్ మనకు భువనేశ్వర్ ఒడిస్సా నుంచి 65 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. నడవండి. పోయిన తర్వాత దానికి డీటెయిల్డ్గా చెప్తాది. చాలా ఫేమస్ టెంపుల్. నడవండి. మళ్ళా మనకు భువనేశ్వర్ ఒరిస్సా నుంచి 65 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. నడవండి, పోదాం. అక్కడ పోయిన తర్వాత మీకు దాని విశేషాలు చూస్తాం. బ్రహ్మాండమైన టెంపుల్ అది. జబలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనం కోనార్క్ టెంపుల్కి వచ్చినాం అనమాట. కోనార్క్ టెంపుల్ భువనేశ్వర్ ఒరిస్సా నుండి మనకు 65 కిలోమీటర్లు ఉంటుంది. చూపించుకుంటే చెప్తాను. నడవండి. కార్మికులు వీళ్ళు ఇంజనీర్ అనుకోండి. మనకు శివలింగాన్ని మ్యాగ్నెట్స్ తోటి మధ్యలో గాలిలో నిలబెట్టారనమాట. అయితే ఆ మ్యాగ్నెట్ తోటి ఏమైంది, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ పడవలు పోయినా వాటికి అది ఆగిపోయి సరిగా క్రాస్ కాలేకపోతుండే. అయితే ఈ పోర్చుగల్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ మ్యాగ్నెట్ మొత్తము దాన్ని పవర్ లేకుండా దాన్ని కట్ చేసేసారు. తర్వాత వాళ్ళది స్మూత్గా వెళ్ళిపోయింది. కానీ మన గుడంతా పాడైపోయింది అన్నమాట యాక్చువల్లీ. అయితే ఇది చాలా పురాతన పవర్ఫుల్ టెంపుల్ ఉండేది. ఇప్పటికి కూడా అందుకోసమే ఇక అప్పటి బంద్ ఉంది. ఇది మన 10 రూపాయల కాయిన్ మీద ఉంటుంది చూడండి. ఈ చక్రం, ఇదే చక్రం అన్నమాట. అది చూడండి. అయితే ఈ కోనార్క్ గుడి మన భారతదేశంలో 7 వండర్స్లో ఒకటి ఇది. అయితే ఈ ఆలయము నరసింహదేవరాయలు అనే రాజు 1200 లేబర్ పెట్టి 12 సంవత్సరాలు పెడితే అప్పుడు ఇది పూర్తయిందనమాట ఈ టెంపుల్. చాలా పవర్ఫుల్ టెంపుల్.
స్వాములు కోన అంటే కోణం, ఆర్క్ అంటే సంస్కృతంలో సూర్యుడు, అందుకోసం దీని పేరు కోనార్క్ అని వచ్చిందనమాట. ఇది మొత్తం రథం ఆకారంలో నిర్మించబడి ఉన్నదన్నమాట. బ్రహ్మాండమైన దర్శనమైంది. చాలా బాగుంది టెంపుల్. అయితే చాలా ఎక్కడెక్కడి నుంచో, అమెరికా నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ కూడా వచ్చి చూస్తున్నారు మా టెంపుల్. చాలా బాగుంటుంది. మంచిగా చూసినాము, మొత్తం అంతా చూపించినాం మీకు. నడవండి, ఇంకా ఎక్కడ వెళ్దాము, నడవండి.